ఉపసభాపతి అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఎన్నిక లాంఛనం కానుంది. డిప్యూటీ స్పీకర్గా పద్మారావును ఖరారు చేసిన తెరాస ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇదివరకే భాజపా, మజ్లిస్ నేతలు ఏకగ్రీవానికి మద్దతిస్తామని ప్రకటించగా తాజాగా కాంగ్రెస్ కూడా పద్మారావు ఎంపికను ఒప్పుకుంది. అందరూ మద్దతు తెల్పగా ఉపసభాపతి పదవికి పద్మారావు నామినేషన్ దాఖలు చేశారు. ఏకగ్రీవ ప్రయత్నాల్లో భాగంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. దాదాపు 1:40 నిమిషాల పాటు వీరిద్దరితో ఉపసభాపతి ఎన్నికపై కేటీఆర్ చర్చించారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీల వ్యవహారం కూడా చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. తమ ఎమ్మెల్యేల సంఖ్యకు ఒక ఎమ్మెల్సీ వస్తుందని, అందుకు అధికార పార్టీ కూడా సహకారం అందించాలని సీఎల్పీ నేత విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేటీఆర్, ఉత్తమ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తన నంబర్ ఎందుకు బ్లాక్ చేశారంటూ కేటీఆర్ని ఉత్తమ్ సరదాగా ప్రశ్నించగా తాను కేవలం మెసేజ్లు మాత్రమే చూస్తానని, మీ నెంబర్ బ్లాక్ చేయలేదంటూ కేటీఆర్ చాకచక్యంగా బదులిచ్చారు. సోమవారం అధికారికంగా ఉపసభాపతి ఎన్నికను ప్రకటించనున్నారు.